మా అదృష్టం, దేవుడి దయ. ఈ కార్యక్రమాన్ని మనమందరు కలిసి ఇన్నాళ్ళకి చేయగలిగామంటే భక్తులందరికీ మా ధన్యవాదాలు. ఎందుకంటే భక్తులు లేకపోతే ఏది జరగదు. దాంతో తోడు మాకు అదృష్టం, ఈ భూమి అదంతా వచ్చేటప్పుడు ఒక అనుకూలత ప్రభుత్వం ఉంది. కొన్నాళ్ళు ఒక ఇబ్బంది వచ్చింది అందరికీ. తర్వాత అట్లీస్ట్ మనము మంచి అనుకూలతమైన ప్రభుత్వాన్ని ప్రజలు ప్రసాదించారు కనుక భక్తుల కోరిక నిలబెట్టగలిగాము. ఒక విధంగా సంతృప్తిగా ఉంది. నా అభిప్రాయంలో ఏ ప్రభుత్వం ఉన్నా క్యాటలిస్టు, అది ఒక క్యాటలిస్ట్ రియాక్షన్. మంచిని ప్రోత్సహించితే మంచి జరుగుతుంది. మేము మంచిని ప్రోత్సహించము, ఉన్ని చెడ్డనే ప్రోత్సహిస్తామని పట్టుకుంటే మంచి కార్యక్రమాలన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఎవరిని మనం ద్వేషించము. దేవుడు ముందర మనం అందరు సమానము. మనకి ఎప్పుడో ప్రార్థించాను ఇక్కడ, మాకు బిజినెస్ చేసి అన్నీ అడ్డు వస్తూ ఉంటే ఆ అమ్మగారి పైన ఒక పెద్ద భారం పెట్టాము. ఆ రోజు అమ్మ, మన ప్రభుత్వాలకి జ్ఞానం ప్రసాదించండి అని ఆనాడు అనుకున్నాము. అయితే మా భక్తుల కోరికలు ఆ అమ్మవారు తీర్చింది. జ్ఞానమున్న ప్రభుత్వాన్ని ప్రసాదించి ఈ ముందు వెళ్ళే అవకాశం ఆ అమ్మవారే మాకందరికీ కలిగించారు. ఎవరిని ద్వేషం చేసే ఇది లేదు. అందరినీ ప్రేమగానే చూడాలి. అది మనం అందరు చూడాలి. శాంతియంగా వెళ్ళాలనే మేము కోరుతూ ఉన్నాము. మన అమ్మవారు మమ్మల్ని అందరినీ ఇంతవరకు చల్లగానే చూశారు. ఇంకా ముందని కూడా మీతో సహా అందరినీ చల్లగా ఆశీర్వదించాలి. మన జీవితాలు ఇతరులకు పనికి వచ్చే విధంగా, ప్రత్యేకంగానే ప్రజాప్రతినిధులు వారిపైన బాధ్యత కొంచెం ఎక్కువ ఉంటుంది కనుక అందరినీ సమానంగా వారు చూడాలి. వారు చేస్తున్న ప్రమాణాలు రాగద్వేషాలకి అతీతంగా పనిచేస్తామని అది మర్చిపోకుండా మన ప్రజాప్రతినిధుల్ని దీవించు తల్లి అని ఈనాడు అమ్మవారిని కోరవచ్చు. అలాగా మమ్మల్ని అందరినీ ప్రశాంతంగా, శాంతియుతంగా ముందు నడిపి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని చల్లగా చూడాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మిమ్మల్ని కూడా చల్లగా చూడాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి అధికారిని కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. వారిలో కూడా అధికారులు కూడా భక్తులు ఉంటారు. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అయితే నాకు ఒక వ్యక్తిగతంగా ఒక లాభము అనుకోకుండా కలిగింది. 75 సంవత్సరాల వయసు నేను రేపు అవుతున్నాను. 75 సంవత్సరాల వయసు లోపల ఇది ఎప్పుడో జరగవలసిన కార్యక్రమము. దీనికి అడ్డు తగిలి మా పుట్టినరోజుకి మాకు ఒక కానుక అందించిన పెద్దలు కూడా మా ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాము. దాంట్లో వారు ఎంత మూర్ఖత్వం వహించినా ఆ దేవుడు వారిని క్షమించాలని, మేమందరు కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని
మన దేశాన్ని ఎవరికి తక్కువ లేకుండా ఏ మతమైనా అపచారాలు లేకుండా, ఎందైతే గతంలో మనం అపచారాలు చూసుకున్నాం, మన లడ్డూల్లో ఎంత కంగాలైందో అని వింటా ఉన్నాము. జంతుకో లేదని కొందరు మూర్ఖులు, రసాయనాలే ఉన్నాయని ఇలాగా వారికి కొందరు ఉన్నారు. మనకందరికీ ఇబ్బంది. ఇంకొక మూర్ఖత్వం చూసాం. బహుశా కసాయి వాళ్ళు కూడా హృదయం ఉంటుంది, కొన్ని ప్రభుత్వాలకి అది కూడా లేదు. గోవుల్ని మన గోశాలను నిర్మానుష్యమనాలా ఏమనాలి, అమానుషంగా అంటే రాక్షసుడు కూడా కొంచెం హృదయం ఉంటుంది, వీరికి అది కూడా లేకుండా చంపడం, ఇవన్నీ మనం అందరూ అనుభవించున్నాం. మనకి ఆ బాధ నుంచి మన అందరినీ తప్పించుకోవాలని ఆ తల్లిని నేను ప్రార్థిస్తూ, మంచికి ప్రోత్సహించండి అని ఇంకోసారి ప్రార్థిస్తూ, మేము ఇక అడ్డు వచ్చే వాళ్ళందరికీ క్షమించమని వారందరి తరఫున కూడా తల్లిని కోరుతూ మీకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. మన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ప్రత్యేకంగా కాపాడడానికి ఎవరు విరాళాలు ఇస్తారో అవన్నీ ఇప్పుడు పుష్కరాలు వచ్చాయి. మనం అందరూ వెళ్తాం కదా, మీరు ఎప్పుడైనా వెళ్ళారా పుష్కరాలకి? మన గ్రామాల్లో విలేజ్లో గుడులు కడతారు, దానికి డబ్బు ఇస్తారు. ఎక్కడి నుంచి ఆ డబ్బు? మళ్ళీ భక్తుల డబ్బు, కామన్ గుడ్ ఫండ్. అయితే కొందరు ఉన్నారు మేము ఇచ్చాము అని, వారు అహంని పెంచడానికి ప్రయత్నించిన పెద్దలు. మేము వారి గురించి మేమేమనము. ఆ దేవుడు మా ప్రార్థన ఏంటంటే మన అందరిలో అహం తగ్గించండి, మనకి సేవాభావం కలిగించండి. ఆ వరాన్ని మనం ఎక్కడున్నా, ప్రజాప్రతినిధులుగా వారున్నా, మాజీ ప్రజాప్రతినిధులుగా నేనున్నా, అధికారులున్నా, ఎవరున్నా మనలో అహమ్ము తగ్గించి సేవాభావం పెంచాలి. దానికోసం అందరు సహకరించండి అని మేము కోరుతూ ఉంటాం తప్ప అంత మించి మేము వెళ్ళము. మా గేట్కి తాళాలు వేసి రోప్తో కట్టినా మేమేమి అనుకోలే. మా అదృష్టమని మా కృష్ణరాజు అలా బాధే లేదు, నాకు హాస్పిటల్ పంపించలే. ఆ దేవుడు కాపాడారు కనుక, లేకపోతే మేము కూడా హాస్పిటల్ ఎక్కుతున్నాం, దాంట్లో అనుమానం నాకైతే లేదు. సో అలాంటివి మనం వద్దు. మన అహంని తగ్గిస్తూ మనం అందరూ ప్రజాసేవ చేద్దాం. మన ధర్మాన్ని మనం సనాతనం చేసే బాధ్యత మనం అందరు కలిసికట్టుగా ధర్మాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు తీసుకుందామని నా చర్యలు అలాగుండాలి తప్ప అంత మించి మనం వెళ్ళకూడదని నా అభిప్రాయం. మీ ద్వారా మేము అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మాకు వ్యక్తిగతంగా మాకు ఎవరిపైన కక్ష లేదు. నాకు పోలీస్ స్టేషన్స్ పంపించినా, నేను హైకోర్టుకి పంపించిన, హైకోర్టు ఆ కేసెస్లో కొన్ని కేసెస్ స్క్వాష్ చేసిన, ఇంకా ఎన్ని కేసులు ఉన్నా ఇంకా లెక్క పెట్టాలి, అది వేరే కథ. కానీ ఏదైనా నాకేం రాగ ద్వేషాలకి అతీతంగా మేము పని చేస్తామని ప్రమాణం చేసాం. ప్రజాప్రతినిధులు అందరూ ప్రమాణం చేశారు. మీరు చేసిన ప్రమాణాన్ని అమలు చేసే ఆ జ్ఞానం ఆ దేవుడు మమ్మల్ని అందరినీ ప్రసాదించాలని నేను ప్రార్థన.